హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. గోధుమ పిండితో చేసుకునే ఈ స్నాక్ రెసిపీ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెని తీసేసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని, కొంచెం క్రిస్పీగా రావడం కోసం పావు కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు మెంతి కూర ఆకుని, కరివేపాకు, కొత్తిమీరని కూడా సన్నగా తరుక్కొని తీసుకోవాలి. ఆనియన్స్ని కూడా సన్నగా తరుక్కొని తీసుకోవాలి. కారంకి బదులుగా మీరు పచ్చిమిర్చిని కూడా తీసుకోవచ్చు. రుచికి సరిపడ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు వాముని ఈ విధంగా చేతిలో వేసుకొని నలుపుకొని తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, వేడి నూనెని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. వేడి నూనెని పిండిలో యాడ్ చేసి కలుపుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి స్నాక్స్ అనేవి. కాబట్టి ఈ విధంగా పిండినంతటిని ఒక్కసారి కలిపేసుకోవాలి. మనం మెంతి కూరని యాడ్ చేసుకున్నాం కదా, మెంతి కూర ప్లేస్లో పాలకూరని కానీ ఏ ఆకుకూరలున్నా యాడ్ చేసుకోవచ్చు. ఆకుకూరలు ఇష్టం లేని వారు స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా పిండినంతటిని కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేస్తూ పిండినంతటిని కలుపుకోవాలి. మరి గట్టిగా కూడా ఉండకూడదు. ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. పిండి కొంచెం లూజ్గా అయినట్టయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని కానీ గోధుమ పిండిని కానీ యాడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడే పర్ఫెక్ట్గా స్నాక్ రెసిపీ అనేది వస్తుంది. ఇప్పుడు ఆయిల్ని నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ పైకి పెట్టేసుకొని వేడి ఆయిల్లోకి ఈ విధంగా 1 స్పూన్ వరకు పిండిని యాడ్ చేసుకొని రౌండ్ షేప్లో వచ్చే విధంగా వేసుకోవాలి. అన్నిటినీ ఈ విధంగా వేస్తూ వేగిన తర్వాత టర్న్ చేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లోనే వీటిని కాల్చుకోవాలి. మనం మరీ మందంగా వేయట్లేదు కాబట్టి తొందరగానే వేగిపోతాయి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ విధంగా అన్నింటినీ వేయించేసుకోవాలి. మనం కొంచెం వేగక ముందే టర్న్ చేసినట్టయితే విరిగిపోతుంది కాబట్టి వేగిన తర్వాతనే టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ కరకరలాడే ఈ గోధుమ పిండితో చేసుకునే ఈ స్నాక్ రెసిపీ ఎలా అనిపించిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. టమాటో కెచప్తో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకున్న చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.